భద్రాద్రి జిల్లా ఇల్లందు పట్టణంలోని 18వ డివిజన్లో ఉన్న దోబి ఘాట్ కబ్జాకు గురైతుంది. గత ప్రభుత్వంలో చేపట్టిన దోబి ఘాట్ నిర్మాణ పనులు మధ్యలో నిలిచిపోయాయి. దోబి ఘాట్ పనులు నిలిచిపోవడంతో సమీపంలో ఉన్న కబ్జాకు యత్నిస్తున్నారు. గత పాలనలో రజకుల కోసం దోబి ఘాట్ నిర్మాణ పనులు చేపట్టారు. పనులు పూర్తి చేయకపోవడంతో రజకులు ఇబ్బంది పడుతున్నారు. దోబి ఘాట్ సమీపంలో ఉన్న భూములపై కొందరు అక్రమార్కులు కన్నేశారు. అక్రమార్కులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వాటిలో రజకులకు కేటాయించిన దోబి ఘాట్ని పూర్తిగా అసంతృప్తిగా మిగిలింది. దీనికి నిధులు కూడా కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఏమాత్రం జరగలేదు. నిధులు కూడా కేటాయించి దీన్ని పూర్తిగా చేయగలరని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే దీని పక్కన ఉన్న సీసీ రోడ్డు మీద పక్కన ఉన్న వాళ్ళందరూ ఆక్యుపై చేసుకున్నారు. దాన్ని కూడా న్యాయం చేయించేసి మాకు అది ఇప్పించగలరని చెప్పి కోరుకుంటున్నాం. ఇల్లందు మున్సిపాలిటీలో 18వ వార్డులో రజకుల కోసం కేటాయించినటువంటి దోబి ఘాట్ ఈ మధ్యలో నిలిచిపోయింది. కారణం నిధులు లేక ఆపామని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్తుంది. గత ప్రభుత్వం హయాంలో 2 కోట్ల రూపాయలతో ఈ యొక్క దోబి ఘాట్ నిర్మాణం సాధించారు. కానీ ఇది అసంపూర్తిగా మిగిలిపోయింది. దీనికి సంబంధించి నిధులు కేటాయించి తక్షణమే మళ్ళీ తొందరగా దీన్ని కంప్లీట్ చేసేసి పైగా దీని లోపల సంబంధించినటువంటి వాషింగ్ మిషన్లు, డ్రై క్లీనింగ్ మిషన్లు, దీనికి సంబంధించిన బోర్ కానీ దీనికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఇది రోడ్డు కానీ అన్ని ఫెసిలిటీస్ చేయాలని చెప్పేసి మీకు వెళ్ళడం ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మన ఇల్లందు మున్సిపాలిటీ రజక సంఘం అధ్యక్షుడు నా పేరు దింపడికిస్తున్నాం. మాకు గత ప్రభుత్వం పాలకులలో మాకు చెరువులలో కుంటలలో బట్టలు కుదిరే రోగాలు పెట్టుకునేస్తామని గత ప్రభుత్వం మాకు 10 గుంటల భూమి 2 కోట్లు కట్టుబడికి శాంక్షన్ చేసింది. అయినా కూడా అప్పటి వరకు ఈ కట్టుబడి ఒక 45 లక్షల వరకు శాంక్షన్ అయింది. కలిసినాక ఈ స్లాబ్ బడ్డన తర్వాత ఈలోగా ఎన్నికలు వచ్చినాయి చేసింది. కాంట్రాక్టర్ కూడా ఇక నాకు బిల్లులు రాలేదు బాబు, ఆ బిల్లులు వచ్చినాక మీతో నేను కడతానని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు ఇది ఇంతే ఉన్నది. ఇక మరి దాని గురించి అయితే ఎవరు పట్టించుకోవట్లే, చేసుకోవట్లేదు. రజకులం కాబట్టి నలుగురికి పని వృత్తులు చేసుకునేటోళ్ళం కాబట్టి దయచేసి దీన్ని బిల్లుని తొందరగా నిర్మాణం చేపట్టాలని కొంచెం చొరవ తీసుకొని మాకు న్యాయం చేయగలరు. నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలో భూభారతి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ధరణి వల్ల రైతులు నిద్రలేని రాత్రులు గడిపారని మంత్రి పొంగులేటి అన్నారు. భూభారతి ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామన్నారు. పట్టాదారు పాసు పుస్తకంలో భూ కమతాల మ్యాపుల ముద్రణ చేస్తామన్నారు. ఆగస్టు 15వ తారీఖు లోపే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇటువంటి సమస్యలన్నింటినీ రెవెన్యూ అధికారులే మీ రెవెన్యూ గ్రామానికి వచ్చి పరిష్కరిస్తారని పేరు మండలంలో సుమారు 13 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ 13 రెవెన్యూ గ్రామాల్లో 3 టీములను ఏర్పాటు చేసి అధికారులుగా అక్కడ బోర్డు కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారు ఇచ్చిన సూచనలు, వీళ్ళందరూ ఇచ్చిన సూచనలు కూడా ఈ 2025 భూభారతి చట్టంలో ప్రజలకి సౌకర్యార్థం, ప్రజలకి మంచి జరిగే విధంగా, భూములున్న ఆసాములకి పూర్తి భద్రత కల్పించే విధంగా ఈ చట్టాన్ని ఏర్పాటు చేసుకుని గొడిగా ఎక్కడా చిన్న తప్పు జరగకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో పైలట్ గా గత నెల 14వ తారీఖు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకి ఈ భూభారతి 2025 చట్టాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అంకితం చేసిన తర్వాత రాష్ట్రంలో 4 జిల్లాల్లో 4 మండలాల్లో కాకినాడ కలెక్టరేట్ వద్ద ఏపీఎంసీఏ ఉద్యోగుల వినూత్నంగా నిరసన తెలిపారు. 19వ రోజు మోకాలపై నిల్చున్న ఎంసీఏ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం 6 ఏళ్లు పూర్తి చేసుకున్న సిహెచ్ఓలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ జరగాలన్నారు. పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలని ఉద్యోగులు కోరారు.
అద్దె బకాయిలు వెంటనే టీచర్స్ వెంటనే సిహెచ్ఎస్ ఐక్యత సమానపడికి అనిల్ కుమార్ కాకినాడ డిస్ట్రిక్ట్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా చేస్తున్నాను. ఈరోజు ధర్నాలు అనేవి ప్రతిరోజు జరుగుతున్నాయి, నిరవధిక సమ్మె. మా డిమాండ్లు నెరవేరే వరకు మేము అలాగే చేస్తూ ఉంటాము. విషయం ఏంటంటే ఈరోజు 19వ రోజు, మొన్న నెర్సెస్ డే జరిగింది. ఆ రోజు కూడా కనీసం మా లీడర్ని పిలిచి చర్చిస్తారనుకున్నా కానీ ఆ రోజు కూడా పిలవలేదు. ఆ నెర్సెస్ డే రోజు కూడా మేము ఇలా రోడ్ల మీద మోకాలు వేసి మా నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఇది కాకినాడలోనే కాదు, ప్రతి జిల్లాలో కూడా జరుగుతుంది. చెప్పాలంటే ఫ్యామిలీతో సహా వాళ్ళ పిల్లలను కూడా తీసుకొచ్చి ఎక్కడే భోజనం పెట్టేలా అంత సీరియస్గా చేస్తున్నాము. దయచేసి అధికారులందరికీ మా సిహెచ్ఎస్ తరఫున చెప్పేది ఒకటే, మా నాయకులు పిలవండి, మా సిహెచ్ఎస్ యొక్క బాధను అర్థం చేసుకోండి. నిజంగా కోరికలు కాదు సార్, మా హక్కులు మాత్రం అడుగుతున్నాము. మేమేం గొంతెమ్మ కోరికలు అడగట్లేదు. మాకు చెల్లించాల్సిన అద్దె బాకాయలు అడుగుతున్నాము, మాకు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ అడుగుతున్నాము, మాకు కావాల్సిన శాలరీని అడుగుతున్నాము, ఇప్పుడున్న పరిస్థితులు బట్టి మేము అడుగుతున్నాము. ఇంకోటి ఏంటంటే మాకున్న గైడ్లైన్స్ ప్రకారం మేము రెగ్యులర్ అడుగుతున్నాం తప్ప మరి ఏ విధంగా కాదు. ఎవరినంటే మమ్మల్ని ఎన్హెచ్ఎం కింద అంటున్నారు. ఒకవేళ మేము నిజంగా ఎన్హెచ్ఎం కింద అయితే అన్ని క్యాడర్కి పెంచిన మీరు 23% హైక్ మాకు ఎందుకు ఇవ్వలేదు? ఒకవేళ అడిగితే కనుక మీరు ఎన్హెచ్ఎం కాదు అంటున్నారు. ఏదన్నా పని చేసే విషయంలో రోల్స్ పెరిగే విషయంలో మీరు ఎన్హెచ్ఎం అంటున్నారు. ఏదైనా రెగ్యులర్ చేయమంటే మీరు ఎన్హెచ్ఎం కాదు, లేకపోతే మీరు కాంట్రాక్ట్ అంటున్నారు. సార్ మేము అడిగేది ఒకటే, మాకు ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రి గైడ్లైన్స్ ఉన్నవి. 6 సంవత్సరాలు ఎవరైతే పూర్తి చేసుకున్నారో అలాంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది సిహెచ్ఓలు ఉన్నారు, వాళ్ళని రెగ్యులర్ చేయండి. నా పేరు జ్యోతి. ఉత్తరకంచి ఏఎంలో గత 3 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను. ఈ 3 సంవత్సరాల్లో చాలామంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ చనిపోవడం కూడా జరిగింది. అరౌండ్ 3 to 5 మెంబర్స్ వరకు చనిపోయారు సార్. వాళ్ళు అనారోగ్య కారణంతో కావచ్చు, లేదా రోడ్ యాక్సిడెంట్స్తో కావచ్చు. కనీసం వాళ్ళకి ఎలాంటి హెల్త్ పాలసీ కూడా గవర్నమెంట్ నుంచి అందించలేదు సార్. మేము అడిగేది ఒకటే సార్, వాళ్ళకి ఒక హెల్త్ పాలసీ అందించండి, మాకంటూ ఒక జాబ్ సెక్యూరిటీని కల్పించమని అడుగుతున్నాం సార్. రెస్పెక్టెడ్ డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు, మీకు ఏంటి అంటే మీరు రాకముందు అందరికీ కూడు గుడ్డ ఇలా ఉండేది, కానీ మీరు వచ్చాక ప్రతి ఒక్కరికి విద్య వైద్యం అనేది మీరు చెప్పారు సార్. అలాంటి పల్లె వైద్యం ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుని అడుగుతుంది సార్. సో మా బాధలు మీరు తీరుస్తారని మీ వరకు మా సమయాన్ని 19వ రోజు వరకు వచ్చింది సార్. అది మీ వద్ద వరకు చేర్చుకుని మాకు ఒక పాజిటివ్ రెస్పాన్స్ని ఇస్తారని కోరుకుంటున్నాం సార్. చాలామంది అందరూ యంగ్స్టర్స్ సార్, అందరూ మీరు చెప్పిన ప్రతి పని చేయడానికి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు సార్. సో మీరు ఇచ్చే ప్రతి పని వాళ్ళు చేస్తున్నారు అంటే దానికి తగ్గ వేతనాలు కూడా మీరు చెల్లించాలి కదా సార్. సో మేము ఏ పని ఇది చేయము అది చేస్తామని ఎప్పుడు కూడా మేము వెనకాల వేస్తారు సార్. ప్రతిదీ మేము చేస్తామని ముందుకు వస్తున్నప్పుడు సో ఆ గవర్నమెంట్ నుంచి కూడా అదే స్పందన మేము ఎక్స్పెక్ట్ చేస్తాం కదా సార్. సో ప్రతి అధికారులకి మేము పేరున అడుగుతున్నాం సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు వరకాన్. నేను కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరి గత 19 రోజులుగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అందరం నిరసనకు దిగడం అయితే జరిగింది. ఆ నిరసన గురించి గవర్నమెంట్కి ఎప్పటికప్పుడు మేము చెప్తానే ఉన్నాము. అయినప్పటికీ 19 రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటికీ మాకు గవర్నమెంట్ నుంచి లేదా అధికారుల నుంచి కానీ ఎటువంటి మాకు రిప్లై అయితే లేదు. అందుని గురించి మేము ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. మరి మా యొక్క డిమాండ్లు ఏంటైతే ఉన్నాయో అన్నీ చాలా క్లియర్గా ఉన్నాయండి. మేమైతే గొంతెమ్మ కోరికలు ఏమీ అడగట్లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం 6 years కంప్లీట్ అయిన సిహెచ్ఓస్ రెగ్యులర్ చేయాలి అని గైడ్లైన్స్ ఉన్నాయి. దాని ప్రకారం చేయమని అడుగుతున్నాము. అలాగే మాకు ఈపీఎఫ్ అనేది ఉండేది సంవత్సరం బ్యాక్ వరకు, కానీ దాన్ని సడన్గా కట్ చేస్తారు. మాకు ఈపీఎఫ్ కూడా కట్ చేయట్లేదు. అది మాకున్న ఒకే ఒక భద్రత, దాన్ని కూడా మరి తీసేయడం జరిగింది. మరి అలాగే మాకు ఇన్సెంటివ్స్ అనేవి పడుతూ ఉంటాయండి. ఆ ఇన్సెంటివ్స్ అనేవి చాలా మందికి చాలా తక్కువ వేస్తున్నారు. ఆ వేసే దాంట్లో కూడా ఏ రకంగా క్యాలిక్యులేట్ చేస్తున్నారు, ఏ రకంగా చేస్తున్నారు అన్నది కూడా మాకు తెలియడం లేదు. సో అది కూడా మా పెండింగ్ ఉన్న ప్రతి ఇన్సెంటివ్ని కూడా వేయమని మరొకసారి మేము అధికారులని కోరుచున్నాము. కొండపల్లి ఈ పేరు వినగానే కళలు, కళాకృతులు, సృజనాత్మకత గుర్తుకొస్తాయి. కళాకృతులకు పుట్టినిల్లు కొండపల్లి బొమ్మలు. సృజనాత్మకతకు కొండపల్లి బొమ్మలు పెట్టింది పేరు. అందుకేనేమో కొండపల్లి బొమ్మలకు ప్రపంచవ్యాప్తంగా అంతటి గుర్తింపు వచ్చింది. అంతేకాదు వీటి వల్లనే కొండపల్లి ప్రాంతానికి స్పెషల్ ఐడెంటిటీ కూడా ఉంది. చేతి వృత్తి కళాకారుల నైపుణ్యం ఆ బొమ్మలో కనిపిస్తుంది. తెలుగువారి సృజనాత్మకతకు గీటురాళ్లుగా నిలిచిన కొండపల్లి బొమ్మలపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. ఇక్కడ కనిపిస్తున్నది ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి ప్రాంతం.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బొమ్మలకు పుట్టినిల్లు అయిన కొండపల్లి గ్రామం విజయవాడ నగరానికి 16.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ తయారయ్యే బొమ్మలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. తెలుగువారి సృజనాత్మకతకు గిడ్డురాలుగా నిలిచిన కొండపల్లి బొమ్మలు ముచ్చటైన మోముతో ముద్దులొలుకుతూ మనల్ని కట్టిపడేస్తాయి. చెక్కతో వివిధ రూపాల్లో అద్భుతంగా అందంగా తయారయ్యే ఈ బొమ్మలు దేశ విదేశాల్లో ఎందరినో ఆకట్టుకుంటున్నాయి. కొండపల్లి బొమ్మలను ప్రకృతి సిద్ధంగా ఎలాంటి నమూనాలు అచ్చులు లేకుండా కేవలం కొన్ని రకాల పనిముట్లను మాత్రమే ఉపయోగించి చేతితో మాత్రమే తయారు చేస్తారు. ఇదే ఈ కొండపల్లి బొమ్మల తయారీ ప్రత్యేకత. అది ఒకసారి తయారు చేసిన బొమ్మ లాంటిదే మరొకటి చేయాలంటే మళ్లీ మట్టి బొమ్మ చేసినప్పుడు ఎంతటి కళాదృష్టితో ఏకాగ్రతతో చేశారో అంతే కళాదృష్టి ఏకాగ్రతలతో పాటు అంతే సమయంలో తయారు చేయడమే ఈ బొమ్మల విశేషం. తేలికైన పొనికి చెక్కతో కొండపల్లి బొమ్మలను తయారు చేస్తారు. కొండపల్లి బొమ్మల తయారీలో ముందుగా పొనికి చెక్కపై తయారు చేయాల్సిన బొమ్మ ఆకారాన్ని చెక్కుతారు. ఆ తర్వాత రంపపు పొట్టు, చింతగింజల పొడితో ఈ చెక్క బొమ్మకు రూపాన్ని కల్పిస్తారు. బొమ్మకు ప్రత్యేకంగా వేరే అతకవలసిన భాగాలు మార్పులు చేస్తారు. దీనికి సున్నం పూసి ఆరబెట్టి లక్కపూతతో అందమైన రంగులతో బొమ్మను ఆకర్షణీయంగా చేస్తారు. దీన్ని కొండపల్లి గ్రామస్తులకు మాత్రమే సాధ్యమైన గొప్ప పనిగా చెప్పవచ్చు. చక్రం తిప్పుతూ కత్తితో మెత్తని చెక్కని మలుస్తూ కావలసిన రూపాన్ని తీసుకొస్తారు. లక్కపూతతో కావలసిన ఆకారాన్నిచ్చి గింజలు, ఆకులు, చెట్టువేళ్లు, బెరడు, బంకలతో మనోహరమైన రంగులు తయారు చేసుకుని వాటిని బొమ్మలకు పులిమి చూడచక్కగా తయారు చేస్తారు. భయ్యా లక్ష్మీ తిరుపతమ్మ. ఇంట్లో ఖాళీగా ఏమి కూర్చోకోకుండా ఇంట్లో కన్నా పనికొచ్చిద్దని ఆయన చేసే శాలరీ సరిపోదుగండి. కొంచెం మీ ద్వారా కార్డులు కూడా ఇప్పిస్తే ఇంకా బాగుపడతామని ఒక 6 నెలల నుంచి నేర్చుకుంటున్నానండి. బొమ్మకి ఇంత ఇస్తారండి. కొత్తగా అంటే బొమ్మకు వచ్చి 2 రూపాయలు లెక్కిస్తారు. రోజుకొచ్చి 200, 150 రూపాయలు పడుతుంది. కొండపల్లి బొమ్మలను వివిధ రూపాలు తయారు చేస్తారు. కొండపల్లి బొమ్మల్లో ఏనుగు అంబారి, మావటివాడు, నృత్యం చేసే అమ్మాయి బొమ్మలు, పల్లెపడుచు లాంటి బొమ్మలు విపరీతంగా ఆకర్షిస్తాయి. అత్యంత ప్రాచుర్యం పొందిన ఒంటెద్దు బండి, గీతోపదేశం, పెళ్లికూతురు, పెళ్లి కొడుకులను మోస్తూ వెళ్తున్న పల్లెకి బొమ్మలకు మంచి ఆదరణ ఉంది. ఈ తరహా బొమ్మలు మాత్రమే కాక అన్ని రకాల జంతువుల, పక్షుల బొమ్మలు సైతం కొండపల్లి కళాకారుల చేతుల్లో ప్రాణం పోసుకున్నాయి. దేనికదే వైవిధ్యంగా చూపరులను ఇట్టే ఆకర్షించే ఈ కొండపల్లి బొమ్మలు విదేశీయుల గృహాల్లో సైతం కొలువు తీరడం గమనించదగ్గ విషయం. నంచాల రామకృష్ణాచారండి. 50 సంవత్సరాలు చేస్తున్నాండి. ఇదివరకంటే సొసైటీ ఉండే అంతా ఇది చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు అంతా పోయింది కదా. దాని గురించి ఇప్పుడు పర్వాలా డెవలప్ ఉంది. ఇప్పుడు బాగానే చేసుకున్నవాడు చేసుకుని అన్నట్టు. అప్పుడు గుర్తింపు లేదులేండి. కొండపల్లి బొమ్మలు అంటే గుర్తింపు తక్కువ, డెవలప్ లేదు అప్పుడు. ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉందండి. ఇప్పుడు నానుకోని బట్టి వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తున్నాము, మనం చేసే పనులు. కొండపల్లి కొయ్య బొమ్మలు అంతర్జాతీయ స్థాయికి తీసుకొని బొమ్మలంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు సంక్రాంతి, దసరా లాంటి పండుగల సందర్భంలో ప్రజలు కొత్త బట్టలతో పాటు కొత్త బొమ్మలను కొనడం ఆనవాయితీగా ఉండేది. కాలం మారే కొద్దీ ఆధునిక పోకడలతో బొమ్మల కొలువు అటకెక్కింది. దీంతో ఈ వృత్తి తప్ప ఇంకేమీ తెలియని ఈ కళాకారులను ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో కొండపల్లి బొమ్మల కళాకారులు ఉన్నారు. మాది కొండపల్లి. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మోళ్ళు చేస్తుంటే చూసి ఈ పని అలవాటైపోయి ఇంట్లో ఇదే పని చేస్తున్నాం మేము. ఎంత కష్టం చేసినా కష్టానికి తగ్గ ఫలితం ఉండట్లే మా పెయింటింగ్ కి. పని రాని వాళ్ళకి, పని తెలియని వాళ్ళకి ఐడెంటిటీ కార్డ్స్ వస్తున్నాయి. ఇప్పుడు మాకు ఐడెంటిటీ కార్డ్ కావాలంటే మేము ఆఫీస్కి వెళ్ళి పని చేసి చూపిస్తేనే కార్డు ఇస్తారంటున్నారు. ఇంత పని చేసి ఫుల్ పని వచ్చినా మాకు ఇట్లాగా వెళ్ళి నిరూపించుకోవాలంటేనే బాధగా ఉంది. ఆడవాళ్ళకి తగ్గ ఫలితం ఇస్తే బాగుండని చెప్తున్నాం. ట్రైనింగ్స్ లాంటివి, ఏమైనా లోన్స్ లాంటి ఫండ్స్ మాకు అప్లై చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అంటే కాటుకులకి ఇచ్చే అంత వాల్యూ పెయింటింగ్కి ఇవ్వట్లేదు. ఇప్పుడు మరి కాటుకులు చేస్తే పెయింటింగ్లోనే కదా బొమ్మకు ప్రాణం వచ్చేది. అదొకటి గుర్తించి లేడీస్కి కొంచెం ఏదైనా లోన్స్ లాంటివి ఏమైనా అప్లై చేస్తే బాగుంటుందని అడుగుతున్నాం. కొండపల్లి బొమ్మల తయారీ గతంలో 400 కుటుంబాల వరకు వృత్తిలో ఉండేవారు. కొండపల్లి కిలా రోడ్డులో నివాసం ఉండేవారందరూ ఈ పని చేస్తూనే జీవనం పొందేవారు. ప్రభుత్వం నుంచి సరైన ఆదరణ లేకపోవడంతో పాటు మార్కెట్ సౌకర్యం కూడా అందుబాటులో లేదు. ఆధునిక ఆకృతుల కోసం ఉపయోగించే ముడి సరుకుకు ధరలు బాగా పెరిగిపోవడంతో గిట్టుబాటు కాక చాలా మంది ఇతర వృత్తులకు మళ్లారు. ఇప్పుడు కేవలం 100 కుటుంబాలు మాత్రమే ఈ వృత్తిలో ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బౌజర్ పెట్టుకుని బొమ్మని రూపాన్ని చెక్కాలి కదండి. ఇట్లా ఈ రూపం వచ్చేలాగా చెక్కాలి. మరి మొక్కలని, వుడ్డు అన్ని కొనుక్కోవాలి. ఆయన
మరి మేము వచ్చి ప్రైమర్ కొనుక్కోవాలి, పెయింట్లు కలర్స్ కొనుక్కోవాలి, కలర్లు బ్రష్లు కొనుక్కోవాలి, చాలా ఉంటాయండి. మరి అవన్నీ పెట్టుబడి పెట్టి మరి సెట్కి వచ్చి 250 అంట. అదేనండి ఇప్పుడు ఉన్న వాటి మీద కాస్త రేట్లు పెరిగితే ఇంతని మనం ఏమని చెప్పగలమండి. వాళ్ళకి రూపాయి ఉండాలి మరి ఇంత మెయింటైన్ చేసే వాళ్ళకి. గవర్నమెంట్ నుంచి కూడా లోన్లని ఏమన్నా ఈ ట్రైనింగ్లని ఇలాంటి పెడితే ఉపయోగం ఉంటుంది సార్. ఇప్పుడు గేదెలు కొనుక్కుంటున్నారు, మీరు కుట్టు మిషన్లు కొనుక్కొని ఎలా అయితే రన్నింగ్ చేసుకుంటున్నారో వాళ్ళు, మాకు కూడా పెట్టుబడి పెడతానికి చాలా అవుతుందండి. ఎక్కడెక్కడికో వెళ్ళి కొనుక్కొచ్చుకోవాలి. అప్పుడు పనులు వేరండి, పాత పనులు అవి వేరు. ఇప్పుడు వచ్చేసరికి నైపుణ్యం డిజైన్ లో మారుతాయండి, మార్పులు చేసే వాళ్ళకి ఆల్రెడీ కొంత అప్పుడు చేసిన పని వచ్చు కాబట్టి కొంచెం మార్పులు షేర్పులు చేస్తాం అంతేనండి. ఇలా చేస్తే బాగుంటది, ఇలా చేస్తే బాగుంటది అనేది మార్చేయటమే అంతే, డిజైన్లు బట్టి. బొమ్మలు చెక్కేవాళ్ళు చెక్కాలి, పెయింటింగ్ చేసేవాళ్ళు వేయాలి. కొనుగోలు బాగానే జరుగుతుంది. పెయింటింగ్ చేసేవాళ్ళు తగ్గిపోయారండి, కాటికలు చేసేవాళ్ళు తగ్గిపోయారు. ఏంటంటే వీళ్ళందరికీ ట్రైనింగ్లు పెట్టి కొత్తగా పని నేర్పితే మళ్ళీ ఇది ఇంకా డెవలప్ అవుతుంది. ఆచార వ్యవహారాల్లో మార్పులు, సమాజంలో జరిగే మార్పులను ప్రతిబింబిస్తూ బొమ్మల నిర్మాణ పద్ధతి, వాటి ప్రదర్శన తీరు మారుతోంది. జనంలో ప్రాచుర్యత పెంచడం కోసం శిల్పులు బొమ్మల తయారీలో మార్పులు చేయాల్సి వచ్చింది. అయితే ఒకే మూసలో చేయలేకపోవడం వల్ల భారీ ఉత్పత్తి సాధ్యం కాక ప్రతి ఒక్క బొమ్మ ప్రత్యేక శ్రద్ధతో తయారు చేయవలసిన అవసరం ఏర్పడింది. బొమ్మల ముఖ కవలికలు, ఇతర వివరాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో వాటికి ఆదరణ పెరిగింది. ఈ వృత్తి సార్ నేను 13 సంవత్సరాల పిల్లగాడి కానీ చేస్తున్నాను సార్. మా చెల్లి ఒకసారి నీళ్ళు దోడుతుంటే నూతులోంచి తాబేలు వచ్చింది. అప్పుడు తను భయపడింది. ఆ తాబేలను నేను చూసి కాసేపు నేల మీద అటు ఇటు తిప్పేసి మళ్ళీ గిన్నెలో నీళ్లు పోసుకొని ఆ తాబేలు చేసి నేను చెక్కతో చేసి తాబేలు మళ్ళీ బావిలో వేసేది సార్. 93 నుంచి నేను ఈ కొండపిల్లలో ఉన్నాను. ఈ రియల్ ఎడ్ల బళ్ళు చేయడం కూడా నాకు వచ్చు సార్. ఈ నాగళ్ళ పని కానీ, ఈ వ్యవసాయ సంబంధించిన అన్ని వర్కులు చేస్తాను సార్. దర్వాజాలు కానీ 93 ముందు ఆ పని చేశాను. 93 కానీ కొండపల్లి బొమ్మలోనే పూర్తిగా ఉండిపోయాను అన్నమాట. మారుతున్న కాలానికి అనుగుణంగా సమకాలిక సమాజ స్థితిని ప్రతిబింబిస్తూ చేస్తున్న ఆకృతులకి ఆదరణ పెరగాలంటే కళాకారుల నైపుణ్యం పెంచడానికి శిక్షణతో పాటు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కూడా పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కళాకారులను ప్రోత్సహించడానికి చర్యలు చేపట్టామని అధికారులు చెబుతున్నప్పటికీ అవి అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. కొండపల్లి బొమ్మల చరిత్ర గురించి నాకు తెలిసి 400 సంవత్సరాల చరిత్ర ఉందండి. దీనికి ఇంకా డెవలప్ చేయడానికి టూరిజం వాళ్ళు కూడా మొన్న రీసెంట్గా వచ్చి శిక్షణా కేంద్రం పెట్టి కొండపల్లి బొమ్మలని ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చేయుటకు ప్రయత్నిస్తున్నారు. బెటర్గా చేయడానికి ట్రై చేస్తారు. 2023లో కళాకారుల కోసం ₹1 కోటి అంచనాలతో బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. అది నిరుపయోగంగా ఉంచారు. దాన్ని కూడా వాళ్ళు ఉపయోగించుకుని మరింత డెవలప్ అవడానికి శ్రమించాలని నేను కోరుకుంటున్నాను. మా తరపు పూర్తి సహకారం కళాకారుల వైపే ఉంటుందని తెలియజేయడం అయింది. కొండపల్లి బొమ్మలు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన పేరు గొప్ప ఊరుదిబ్బ అనే చందంలా మారింది కొండపల్లి బొమ్మల కళాకారుల పరిస్థితి. ప్రస్తుతం కొండపల్లి బొమ్మలు తయారు చేసే కళాకారులు చాలా దయనీయ స్థితిలో కాలం వెల్లదిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా ప్రత్యేక దృష్టి సారించి కొండపల్లి కళాకారులను కష్టం నుంచి గట్టెక్కించాల్సిన అవసరం ఉంది. కరీంనగర్లో వివాహం అర్ధాంతరంగా ఆగిపోయింది. కాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉండగా వరుడు పరారయ్యాడు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో వరుడు మధుకర్ పేరెంట్స్ ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. పెళ్లి కుదిరిన అమ్మాయి బంధువులు కట్నం కింద 20 గుంటల భూమి, 10 లక్షల బంగారం ఇచ్చినట్లు తెలుస్తోంది. కరీంనగర్లో వివాహం అర్ధాంతరంగా ఆగిపోయింది. కాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉండగా వరుడు పరారయ్యాడు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో వరుడు మధుకర్ పేరెంట్స్ ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. పెళ్లి కుదిరిన అమ్మాయి బంధువులు కట్నం కింద 20 గుంటల భూమి, 10 లక్షల బంగారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ఐకేపీ సెంటర్ను బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్ పరిశీలించారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు జరుగుతున్నాయని, దానివల్ల రైతులు చాలా నష్టపోతున్నారని రితీష్ రాథోడ్ విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి రైతులకు నష్టం జరగకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నట్లు నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రితీష్ రాథోడ్ తెలిపారు. సొసైటీలో డబ్బులు మేమని చెప్పి 5 లోడింగ్ ప్లస్ మనకు ఏదైతే బ్యాగులు ఇస్తుందో అవి కేంద్ర ప్రభుత్వం నుంచి స్త్రీతో సహా వస్తుంది. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో కొన్ని దగ్గర ఐకేపీ ద్వారా, బిఏసి ప్యాక్ ద్వారా, మరి కొన్ని దగ్గర డిసిఎంఎస్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. అయితే వడ్లు కొనుక్కున్న తర్వాత అప్పటిదప్పుడు వాళ్లకు తట్పట్టిలు ఇవ్వాల, కానీ ఈ రోజు వరకు ఎక్కడ తట్పట్టిలు ఇస్తలేరు. తట్పట్టిలు ఇస్తే రైతుకు తెలుస్తుంది మేము ఎంత వడ్లను అమ్మాము అన్న విషయాన్ని వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఇక్కడి నుంచి రైస్ మిల్ కు పోయే వరకు, రైస్ మిల్ నుంచి మొత్తం లారీ వజన్ వచ్చే వరకు వీళ్ళు తట్పట్టిలు ఇస్తలేరు. దీని ద్వారా ఒక్కొక్క రైతుకు క్వింటాలకు 3 నుంచి 4 కిలోలు ఒక్కొక్క రైతు లాస్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతుల దగ్గర నుంచి 40 రూపాయలు వీళ్ళు లోడింగ్ ఛార్జెస్, హమాలీ ఛార్జెస్ తీసుకుంటున్నారు. అది కూడా కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. అంటే ఆ రైతుల హమాలీ ఛార్జీలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే తినేస్తుంది. ఎక్కడైతే రైస్ మిల్లులు ఉన్నాయో వాళ్లకు తొందరగా ట్రాన్స్పోర్ట్ చేయాలా, దాంతో పాటు ఏదైతే తడిసిన ధాన్యాన్ని పూర్తిగా రైతుల దగ్గర నుంచి తీసుకోవాలా. ఎందుకంటే కొనుగోలులో నిర్లక్ష్యం వహిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం మీరు కొనుగోలులో మీరైతే నిర్లక్ష్యం వహిస్తున్నారో దీనికి రైతుల్ని బలి చేయకండి అని తెలియడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వము ఈ కొనుగోలు కేంద్రాలపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అన్ని వడ్ల